హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యానిమే కైజు నంబర్ 8. ఈ యానిమే 2024లో పెద్ద హిట్. సీజన్ 2 ఈ మంత్ అంటే జూలై 19th 2025లో రిలీజ్ అవుతుంది. సో ఈ వీడియోలో సీజన్ 1ని తెలుగులో రీక్యాప్ చేశా. లెట్స్ గెట్ స్టార్టెడ్. కైజు నంబర్ 8 ఈ కథ జపాన్లో జరుగుతుంది. కైజు అంటే గాడ్జిల్లా కైండ్ ఆఫ్ క్రీచర్స్. ఇవి రెగ్యులర్గా సిటీస్ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. వీటి నుంచి ప్రజలను ప్రొటెక్ట్ చేయడానికి జపాన్ యాంటీ కైజు డిఫెన్స్ ఫోర్స్ ఏర్పాటవుతుంది. మన హీరో కాఫ్కా హిబినో తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ మీనా అషురాతో పెద్దయ్యాక డిఫెన్స్ ఫోర్స్ చేరి కైజులని ఎలిమినేట్ చేయాలని అనుకుంటాడు. మీనా అషురో అనుకున్నట్లు డిఫెన్స్ ఫోర్స్లో చేరుతుంది. డివిజన్ 3 కూడా కెప్టెన్ అవుతుంది. 32 ఏళ్ల కాఫ్కా వరుసగా 12 టైమ్స్ డిఫెన్స్ ఫోర్స్ ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడు. కైజులు చనిపోయాక వాటి శవాలను డిస్పోజ్ చేసే పనిలో ఉంటాడు. ఒకరోజు కాఫ్కా ఆఫీస్లో రెనో ఇచికావా అనే కొత్త కుర్రాడు పనిలోకి జాయిన్ అవుతాడు. అతను ఒక డిఫెన్స్ ఫోర్స్ ఆస్పిరెంట్. ఒక రోజులోనే ఇద్దరు మంచి స్నేహితులైపోతారు. జపాన్ బర్త్ రేట్ తగ్గడంతో ఎగ్జామ్ ఏజ్ లిమిట్ పెంచారని కాఫ్కాని మరోసారి ఎగ్జామ్ తీసుకోమని ఎంకరేజ్ చేస్తాడు ఇచికావా. అంతలోనే ఇచికావాపై ఒక కైజు దాడి చేస్తుంది. కైజు నోటి దగ్గరున్న ఇచికావాను కాఫ్కా కరెక్ట్ టైంలో కాపాడతాడు. కైజుని కాఫ్కా డైవర్ట్ చేస్తుండగా ఇచికావా తప్పించుకుని వెళ్ళి డిఫెన్స్ ఫోర్స్కి రిపోర్ట్ చేస్తాడు. గాయపడ్డ వీరిద్దరిని డివిజన్ 3 కరెక్ట్ టైంకి వచ్చి కాపాడుతుంది. హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్న కాఫ్కాకు తన కళ్ళ ముందు ఒక పారాసైట్ లాంటి కైజు కనిపిస్తుంది. ఆ కైజు దొరికాడు అంటూ షాక్లో ఉన్న కాఫ్కా నోటి ద్వారా అతని శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొద్ది క్షణాల్లోనే కాఫ్కా ఒక బ్లాక్ కలర్ కైజులా మారిపోతాడు. ఇచికావా తనను చూసేది నమ్మలేకపోతాడు. అంతలో ఒక పేషెంట్ తన కైజుని చూశానని డిఫెన్స్ ఫోర్స్కి రిపోర్ట్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న డివిజన్ 3 హాస్పిటల్కి బయలుదేరతారు. కాఫ్కా అక్కడ ఉంటే ప్రమాదమని ముందు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్దామని సలహా ఇస్తాడు ఇచికావా. వేరే మార్గం లేక వాళ్ళిద్దరూ హాస్పిటల్ నుంచి పారిపోతారు. అలా పారిపోతున్న కాఫ్కా తమకు దగ్గరలో వేరొక కైజు ఉన్నట్లు గ్రహిస్తాడు. ఆ కైజు దాడి నుంచి ఒక చిన్న పాపను కాపాడుతాడు కాఫ్కా. తన బలం మొత్తం కూడగట్టి కైజుకి ఒక బలమైన పంచ్ కొడతాడు. ఆ పవర్కు కైజు పేలిపోతుంది. ఒక 2 సెకండ్లు పైనుంచి రక్తం వర్షంలా కురుస్తుంది. ఈ ఫైట్ తర్వాత కాఫ్కా మళ్ళీ మనిషిలా మారుతాడు. తాను డిఫెన్స్ ఫోర్స్ ఎగ్జామ్ మళ్ళీ రాయాలనుకుంటున్నట్లు చెప్తాడు. కొద్దిగా లేటుకు వచ్చిన డివిజన్ 3 కాఫ్కాను పట్టుకోలేకపోతుంది. కాఫ్కా కైజు పవర్ని ఎవాల్యుయేట్ చేసిన డిఫెన్స్ ఫోర్స్ అతన్ని రేర్ డైకైజులా ఐడెంటిఫై చేస్తుంది. కైజు నంబర్ 8 అనే కోడ్ నేమ్ని కూడా ఇస్తుంది. తిరిగి మనిషిలా మారిన కాఫ్కా ఇచికావాతో కలిసి తిరిగి హాస్పిటల్కి వెళ్తాడు. వాళ్ళ మీద ఎవరికి అనుమానం రాదు. 3 months తర్వాత ఇచికావా కాఫ్కా ఇద్దరు ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్ కోసం బేస్కి వెళ్తారు. ఇచికావా ఆ బేస్లోని సెక్యూరిటీని చూసి పొరపాటున కాఫ్కా అక్కడ కానీ కైజులా మారితే అతన్ని ఎక్కడికక్కడ చంపేస్తారని వార్నింగ్ ఇస్తాడు. అక్కడ షినోమియా కికోరు అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తను డైరెక్టర్ జనరల్ ఇసావ్ షినోమియా కూతురు. ఫస్ట్ జరిగిన ఫిజికల్ టెస్ట్లో కాఫ్కా బ్యాడ్గా పర్ఫామ్ చేస్తాడు. సెకండ్ టెస్ట్లో వాళ్ళు కైజులతో ఫైట్ చేయాలి. రిక్రూట్స్ అందరికీ ఇజుమో టెక్నాలజీస్ వారు మ్యానుఫ్యాక్చర్ చేసిన సూట్స్ అండ్ వెపన్స్ ఇస్తారు. కైజుల డెడ్ బాడీస్ నుంచి కలెక్ట్ చేసే రా మెటీరియల్తో ఈ కాంబాట్ సూట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ కాంబాట్ సూట్స్ సోల్జర్స్ యొక్క స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అది ఒక షీల్డ్లా కూడా పనిచేస్తుంది. ఇంజురీస్ వల్ల జరిగే బ్లడ్ లాస్ని కొంతవరకు కంట్రోల్ కూడా చేస్తుంది. కానీ ఆ సూట్ ఎఫిషియన్సీ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. ఇచికావా అన్లీష్డ్ కాంబాట్ పవర్ 8%, హరూచి ఇజుమో 18%, కగురకి అవాయ్ 15%, ఇహారో ఫురహషి 14%, షినోమియా కికోరు 46%, హిబినో కాఫ్కా 0%. ఈ అన్లీష్ పవర్ ట్రైనింగ్తో పాటు పెరుగుతుంది. కాంబాట్ పవర్ లేని కాఫ్కా కైజులతో ఫైట్ చేయలేడు. సో తన ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్తో ఆ కైజుల వీక్నెస్ వేరే రిక్రూట్స్కి చెప్తాడు. ఇది వాళ్లకు చాలా హెల్ప్ అవుతుంది. మరోవైపు షినోమియా కికోరు సోలోగా బ్యాటిల్ ఫీల్డ్ని డామినేట్ చేస్తుంది. లాస్ట్లో మిగిలిన అతిపెద్ద హోంజును కూడా ఎవరి సాయం లేకుండా ఒక్కటే చంపేస్తుంది. ఈ ఎగ్జామ్ని మానిటర్ చేస్తున్న డివిజన్ 3 కెప్టెన్ మీనా అషిరో అలాగే వైస్ కెప్టెన్ షోషిరో హోషినా షినోమియా పర్ఫార్మెన్స్కి ఇంప్రెస్ అవుతారు.
టెస్ట్ అయిపోయింది అనుకున్న టైంలో మరో కొత్త హ్యూమనాయిడ్ కైజు వచ్చి షినోమియాని గాయపరుస్తుంది. చనిపోయిన కైజులను మళ్ళీ బతికించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డివిజన్ 3 కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ స్పాట్కి స్టార్ట్ అవుతారు. తిరిగి బతికి మరింత శక్తివంతమైన హోంజు షినోమియాపై అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. మరో దారి లేక షినోమియా ముందే కాఫ్కా నంబర్ 8లా మారి ఆమెను కాపాడుతాడు. కాఫ్కా నంబర్ 8లా మారగానే డిఫెన్స్ ఫోర్స్ సిస్టంలో 9.842 రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు నంబర్ 8ను కూడా ఎలిమినేట్ చేయాలనుకుంటారు డివిజన్ 3. కాఫ్కా తను ఫస్ట్ ఫైట్ చేసిన కైజుని ఎలా చంపుతాడో సేమ్ అలాగే ఈ కైజుని కూడా చంపుతాడు. అదే గుద్దు, అదే బీభత్సం, అలాంటిదే రక్తపు వర్షం. కెప్టెన్ వైస్ కెప్టెన్ రాకముందే మనిషిలా మారిపోయి షినోమియాని ట్రీట్మెంట్కి తీసుకెళ్తాడు. కెప్టెన్ వైస్ కెప్టెన్ రీచ్ అయ్యేసరికి అంతా అయిపోతుంది. వాళ్ళకి 3 months బ్యాక్ జరిగిన నంబర్ 8 ఇన్సిడెంట్ రీక్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. నంబర్ 8 ర్యాడర్లో వచ్చిన నిమిషం నుంచి కాఫ్కా వైటల్స్ మానిటర్లో ఆఫ్ అవుతాయి. ఇది గమనించిన హోషినాకు చిన్న డౌట్ వస్తుంది. తర్వాత షినోమియాని హాస్పిటల్లో పలకరించడానికి వెళ్లిన హోషినాకు ఆ కైజును తానే చంపినట్లు అబద్ధం చెబుతుంది. అయినా హోషినా దాన్ని పూర్తిగా నమ్మడు. కొత్తగా వచ్చిన హ్యూమనాయిడ్ కైజుకి కైజు నంబర్ 9 అనే కోడ్ నేమ్ ఇస్తారు. అందరూ రీకవర్ అయ్యాక డివిజన్ 3 ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. 225 రిక్రూట్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో 27 మెంబర్స్ మాత్రమే ఆఫీసర్స్గా సెలెక్ట్ అవుతారు. అందులో హరూచి ఇజుమో, అవాయ్ కాగురాకి, ఇరాహు ఫురహాషి, రెనో ఇచికవా ఉంటారు. షినోమియా బ్యాచ్ టాపర్గా నిలుస్తుంది. సెరిమనీ అయిపోయాక కాఫ్కా రూమ్లోకి సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తాడు. కాఫ్కా ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడు. కానీ ఫైట్లో తాను షేర్ చేసిన కైజు నాలెడ్జ్ కోసం హోషినా తనను ఆఫీసర్గా కాకుండా క్యాడెట్లా అపాయింట్ చేయమని రికమెండ్ చేస్తాడు. అంతేకాకుండా కాఫ్కా మీద డౌట్ ఉండడంతో అతన్ని దగ్గర నుండి అబ్జర్వ్ చేద్దామని అనుకుంటాడు. షినోమియా కాఫ్కాతో అతని సీక్రెట్ని డిఫెన్స్ ఫోర్స్కి చెప్పొద్దు అంటుంది. అలా చేస్తే వాళ్ళు అతన్ని చంపి వెపన్లు తయారు చేస్తారు అని వార్నింగ్ ఇస్తుంది. కాఫ్కాకు ట్రైనింగ్లో మరికొంతమంది స్నేహితులవుతారు. హరూచి ఇజుమో, ఇతను కాంబాట్ సూట్స్ తయారు చేసే ఇజుమో టెక్ కంపెనీకి వారసుడు. అవోయ్ కగరుకి, ఇతను జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్లో ఉండేవాడు. అక్కడ అతనికి మంచి రిప్యుటేషన్ ఉంది. కాఫ్కా ఫస్ట్ మిషన్ రానే వస్తుంది. ఒక పెద్ద ఫంగల్ కైజు సిటీని అటాక్ చేస్తుంది. దానితో పాటు దాని పిల్లలు కూడా వస్తాయి. అంతేకాకుండా ఆ పెద్ద కైజులో మరికొన్ని పిల్లలు ఉన్నాయని కన్ఫర్మ్ చేస్తారు. ఫోర్స్కి కైజుల కోర్ లొకేషన్ తెలియదు. సో కాఫ్కా ఒక చిన్న కైజు డెడ్ బాడీని డైసెక్ట్ చేసి అందులో కోర్ ఎక్కడుందో కనుక్కుంటాడు. దానితో పాటు ఆ కైజుకు రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉన్నాయని వాటిని కూడా డ్యామేజ్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ని టీంతో షేర్ చేస్తాడు. హోషినా టీం చిన్న కైజులను డీల్ చేస్తుంటే మీనా పెద్ద కైజును చంపేస్తుంది. కానీ వాళ్ళు అనుకున్నట్లే పెద్ద కైజు బాడీ నుంచి కొన్ని వందల సంఖ్యలో చిన్న కైజులు బయటికి వస్తాయి. ఈ టైంలో కలిసి పనిచేస్తున్న ఇహారు అండ్ ఇచికావాకు కైజు నంబర్ 9 తగులుతాడు. అది వాళ్ళని చంపబోతుండగా నంబర్ 8 వచ్చి కాపాడుతాడు. తన పవర్ని అండర్ ఎస్టిమేట్ చేసిన నంబర్ 9ని నంబర్ 8 ఘోరంగా ఓడిస్తాడు. దాని కోడ్ని కొట్టి చంపే టైంలో 2 ఆఫీసర్స్ అక్కడికి వస్తారు. ఆ టైమింగ్ను వాడుకొని నంబర్ 9 అక్కడి నుంచి పారిపోతుంది. నంబర్ 8 తాను ఎస్కేప్ అయ్యే టైంలో హోషినా కంటపడతాడు. హోషినా నంబర్ 8ని చంపాలనే ఉద్దేశంతో ఫైట్ చేస్తాడు. నంబర్ 8 మాత్రం తిరిగి అటాక్ చేయకుండా కేవలం డిఫెన్స్ మీద ఫోకస్ చేస్తుంది. వైస్ కెప్టెన్ దాటికి నంబర్ 8 తట్టుకోలేడు. ఫైనల్గా అతి కష్టం మీద అక్కడి నుంచి పారిపోతాడు కాఫ్కా. నంబర్ 8 ఓన్లీ డిఫెన్స్ మీద ఫోకస్ చేయడం వైస్ కెప్టెన్కి కొద్దిగా ఆడ్గా అనిపిస్తుంది. పారిపోయిన నంబర్ 9 మరో ఐడితో వేరొక ప్లేస్కి వెళ్తుంది. ఫస్ట్ మిషన్లో బాగా హెల్ప్ చేసిన కాఫ్కాను ఆఫీసర్గా ప్రమోట్ చేయడానికి రికమెండ్ చేస్తాడు హోషినా. నంబర్ 8 అలాగే నంబర్ 9 గురించి రిపోర్ట్ ఇవ్వడానికి మీనా హెడ్ క్వార్టర్స్కి వెళ్తుంది. అదే రోజు రాత్రి బేస్ మీద అటాక్ జరుగుతుంది. బేస్ మీద కాకుండా చుట్టుపక్కల ఎక్కడ అటాక్స్ జరుగుతున్నట్లు రిపోర్ట్ లేవు. కాఫ్కా కూడా ఈ వైవన్ టైప్ ఆఫ్ కేజెస్ యూజువల్లీ సోలోగా వస్తాయి, కానీ ఇవాళ గుంపులుగా వచ్చాయి అని అంటాడు. సో హోషినా వీటికి ఎవరో లీడర్ ఉన్నాడు అనే కంక్లూషన్కి వస్తాడు. అంతలోనే అతని ముందుకి ఒక కైజు వస్తుంది. దాని లీడర్ ఆన్ కైజు నంబర్ 10 అనే కోడ్ నేమ్తో పిలుస్తారు. హోషినా నంబర్ 10ని ఐసోలేటెడ్ ఏరియాకి తీసుకెళ్లి దానితో సోలోగా ఫైట్ చేస్తాడు. మిగతా వాళ్ళు చిన్న కైజూస్ని డీల్ చేస్తుంటారు. షినోమియా తన కోసం చేయించిన వెపన్తో మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్ని డామినేట్ చేస్తుంది. హోషినా నంబర్ 10ని ఓడిస్తాడు, కానీ అది చివరి నిమిషంలో కోర్ ప్లేస్మెంట్ని మార్చి మరింత పెద్ద కైజులా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. హోషినా ఫైటింగ్ స్టైల్ పెద్ద సైజ్ కైజుల మీద ఎఫెక్టివ్ కాదు.
అలాగే తన సూట్ మ్యాక్సిమం పవర్ని పిరమిడ్స్ కంటే ఎక్కువసేపు యూజ్ చేస్తాడు. సో బాగా అలసిపోతాడు. క్వశ్చన్ నెంబర్ 10 చేతికి చిక్కగానే కాఫ్కా ఆల్మోస్ట్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అంతలో మీనా వచ్చి కాపాడుతుంది. వైస్ కెప్టెన్ అండ్ షినోమియా హెల్ప్తో మీనా నెంబర్ 10ని ఓడిస్తుంది. నెంబర్ 10 చనిపోయే ముందు ఇచ్చే కమాండ్తో వైవన్ టైప్ కైజూస్ అన్ని ఆకాశంలో బాంబ్లా మర్జ్ అవుతాయి. ఎవరికి ఏం చేయాలో అర్థం కాని టైంలో కాఫ్కా నెంబర్ 8లా ట్రాన్స్ఫార్మ్ అయి బాంబ్ని అట్మాస్ఫియర్ కన్నా కొద్దిగా పైకి పుష్ చేస్తాడు. అది దూరంగా పెరగడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగదు. కాఫ్కా అందరినీ కాపాడతాడు. కానీ మీనా అతన్ని అరెస్ట్ చేస్తుంది. నంబర్ 8ని క్యాప్చర్ చేశాక హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ జరుగుతుంది. హైకమాండ్లో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ కీజీ ఇటామి అండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ ఈస్టర్న్ కమాండ్ జూజో నోగిజాకా నంబర్ 8ని త్వరగా చంపి వెపనరీగా మార్చడానికి సలహా ఇస్తారు. ముందు నంబర్ 8ని హెడ్ క్వార్టర్స్కి హ్యాండ్ ఓవర్ చేయమని ఆర్డర్స్ వేస్తాడు డైరెక్టర్ జనరల్ ఇసావ్ షినోమియా. నంబర్ 8ని హ్యాండ్ ఓవర్ చేయడానికి మీనా కాఫ్కాతో బయలుదేరుతుంది. డివిజన్ 3లో అందరూ కాఫ్కాకి సపోర్ట్గా ఉన్నారని చెబుతుంది మీనా. అంతేకాకుండా ముందు జరిగిన మిషన్స్లో తాను చేసిన హెల్ప్ని రిపోర్ట్లా సబ్మిట్ చేస్తారని చెబుతుంది మీనా. షినోమియా కికోరు తన ఫాదర్ ఇసావ్ షినోమియాని కలిసి కాఫ్కాపై తనకున్న నమ్మకాన్ని చెబుతుంది. మరోవైపు ఇజుమో అండ్ అవాయి వారి వారి కాంటాక్ట్స్తో కాఫ్కాని కాపాడడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఇసావ్ షినోమియాకి వేరే ప్లాన్స్ ఉంటాయి. తాను నంబర్ 8తో 1-on-1 ఫైట్ చేస్తాడు. ఇసావ్ షినోమియాకి ఒక స్పెషల్ వెపన్ ఉంటుంది. అది కైజు నెంబర్ 2 డెడ్ బాడీ నుంచి తయారు చేసింటారు. ఆయనకు ప్రైమ్లో మోస్ట్ పవర్ఫుల్ సోల్జర్ ఇన్ ద హిస్టరీ అనే పేరు ఉండేది. ఫైట్ మధ్యలో కాఫ్కాలో ఉన్న పారాసైట్ కైజు ఇసావ్ షినోమియాని కైజు నెంబర్ 2 అనుకుంటుంది. సో బలవంతంగా కాఫ్కా బాడీని కంట్రోల్లోకి తీసుకుని ఇసావ్ షినోమియాని చంపాలనే ఉద్దేశంతో ఫైట్ చేస్తుంది. కానీ చివరకు కాఫ్కా తన బాడీని కంట్రోల్కి తీసుకుని ఇసావ్ని అటాక్ చేయడం ఆపేస్తాడు. తను కైజుని కాదని, తనలో ఇంకా మానవత్వం ఉందని గట్టిగా చెప్తాడు. దాని తర్వాత అన్కాన్షియస్ అయిన కాఫ్కాని హాస్పిటల్లో చేర్చమని బ్యాకప్ టీంకి ఆర్డర్ వేస్తాడు ఇసావ్. తర్వాత మీటింగ్లో హైకమాండ్ మీనా స్టేట్మెంట్ తీసుకుంటుంది. మీనా లాస్ట్ మిషన్స్లో కాఫ్కా కాంట్రిబ్యూషన్ గురించి చెబుతుంది. అలాగే తాను కాఫ్కాని నమ్ముతున్నట్లు చెబుతుంది. దాన్ని కొంతమంది హయ్యర్ అఫీషియల్స్ కన్సిడర్ చేయరు. నంబర్ 8ని వెపన్లా మార్చడమే కరెక్ట్ అంటారు. ఇసావ్ షినోమియా కరెంట్ సిచ్యువేషన్స్లో ఇలాంటి బలమైన కైజుని చంపి వెపన్ చేయడం కన్నా కాఫ్కాను తిరిగి డిఫెన్స్ ఫోర్స్లో చేర్చుకోవడమే మేలు అని అంటాడు. సో అలానే ఆర్డర్స్ ఇస్తాడు. తరువాత ఇసావ్ షినోమియా కాఫ్కాని హాస్పిటల్లో కలుస్తాడు. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోమని చెప్తాడు. కాఫ్కా తిరిగి వస్తున్నాడని తెలిసి డివిజన్ 3 సంతోషపడుతుంది. చివరిలో కైజు నంబర్ 9 మళ్ళీ అటాక్స్కి ప్లాన్ రెడీ చేసుకుంటుంది. దీనితో సీజన్ 1 ముగుస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే మీ సజెషన్స్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కి ఉంచండి. ముఖ్యంగా మీ యానిన్ దోస్తులకి షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో రెట్టింపు ఉత్సాహంతో దీనికన్నా బెటర్గా చేస్తాను. టేక్ కేర్ గైస్, సీ యూ సూన్.